మీ గురించి కాదమ్మా, జానకి టీచర్ కోసం వెతుకుతున్నాను. జానకి టీచరా? అవునమ్మా, ఆవిడొచ్చాకే అబీబాబు పిల్లల్లో మార్పు వచ్చింది. బాగా చదువుతున్నారు. ఆ టీచర్ దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పిస్తే ఇంకా బాగా చదువు వస్తుందని ఆవిడని అడగమని అబీబాబు నన్ను పంపించారు. మొత్తానికి దేవుడు దయ వల్ల ఇద్దరూ కలిశారనమాట. బాబు, టీచర్ గారిని కలిసినందుకు సంతోషమేనా? టీచర్ గారు? అవును బాబు, ఈవిడే జానకి టీచరు. దివ్యమ్మా, మీరే జానకి టీచరా? అవును చారుకేశా, ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయాను. వేరే జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. టీచర్గా అయితే పీస్ఫుల్గా ఉంటుందని అక్కడే ఒక స్కూల్లో చేరాను. ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈడెక్కడికి పరిగెత్తుతున్నాడు? Oh, catch miss. Only one catch miss, sir. మమ్మీని కలిసారా అంకిల్? మిమ్మల్ని అంకిల్, మమ్మీని కలిసారా? అయ్యో అంకిల్, ఏమైంది? మంగా మేడం గారు. నేను మేడం ఏంటి అంకిల్? మీరు మా మేడం గారు మేడం. మా కోసం మళ్ళీ పుట్టిన మా మంగా మేడం గారు మీరు. ఏమంటున్నారు అంకిల్? అంకుల్ కాదు మేడం, చారుకేశ అని పిలవండి. అయ్యో, మీరు పెద్దవారు అంకిల్, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు.
మీకంటే ఎవరు పెద్దవారు కాదు మేడం, మీకంటే గొప్పవారు కూడా ఎవరూ లేరు. ఒక్కసారి నన్ను చారుకేశా అని పిలవండి మేడం. చూడు మమ్మీ, అంకుల్ ఏమంటున్నారు? ఏంటి సార్ ఇది చిన్నపిల్ల ముందు ఎందుకలా చేస్తున్నారు? తప్పు సార్. మా దేవత ముందు మోకరిల్లడం తప్పు కాదు సార్. ఈ దేవత మా ఇలవేల్పు సార్. మా అదృష్టం బాగుండి మా కోసం మళ్ళీ పుట్టింది. ఎందుకమ్మా అంకుల్ అలా మాట్లాడుతున్నారు? అంకుల్కి ఏమైంది? అంకుల్కి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారంటమ్మా. అవునా అంకుల్? నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు ఎప్పుడో చూసినట్టుంది అన్నారు. అవును మేడం, ఆ రోజే అనుమానం వచ్చింది. కానీ నాకు అప్పుడు కలిగిన ఫీలింగ్కి మీనింగ్ ఇది అని తెలీదు. ఆ మీనింగ్ మీరే అని నాకు తెలియదు మేడం. అప్పుడు మరి అమ్మని ఎవరైనా మేడం అంటారా? ఆవిడ అందరికీ మేడమే మేడం గారు, మా మంగా మేడం గారు. ఓ, మా అమ్మమ్మ గురించి చెప్తున్నారా మీరు? మా అమ్మమ్మ పేరు నా పేరు ఒకటే, అలివేలు మంగతాయారు. అవునమ్మా, అందుకే నిన్ను చూడగానే మీ మేనమామ గుండె పులకించింది. నిన్ను పదే పదే చూడాలని ఎందుకలా పరితపించారు నాకిప్పుడు అర్థమైంది. ప్రతి క్షణం మీకోసం ఎందుకు ఆలోచిస్తున్నారో ఇప్పుడు తెలిసింది. నా చెల్లెలే ఉంటే నా పిల్లలు ఇలా ఉండేవారు కాదు అని ఆయన అంటూ ఉంటారు. ఏంద్ర స్వామి, కథ మొత్తం చెప్పేస్తావా ఏంది? ఇప్పుడు ఆ చెల్లెలే వచ్చి తన పిల్లల్ని చక్కదిద్దుతుందని ఎవ్వరికీ తెలియదమ్మా. చారుకేశా, ఏమంటున్నారు సార్? ఏం లేదు సార్. ఇదిగో జానకి గారు, మీరు వచ్చేసారు కాబట్టి మంగ బాధ్యత మీదే. ఈయన మంగం తీసుకెళ్ళిపోయారంటే నాది బాధ్యత కాదు. నాకంత అదృష్టం లేదు సార్. నా చేతులు కట్టేశారు. చేతులు కట్టేశారా? ఏంటి పౌడర్ నువ్వు చెప్పేది? చారుకేశగాడు దివ్యను చూసేశాడా? ఈయన నీకే ఇలా ఉంటే ఆ సన్నివేశాన్ని కల్లారా చూసిన నేనెంత షాక్ అయి ఉండాలి. అమ్మో, ఎందుకు ఇలా జరుగుతోంది పౌడరు? మన కర్మ కొద్ది అలా జరుగుతుందే. ఇప్పుడు చారుకేశగాడు అభికి దివ్య గురించి చెప్పేస్తాడా? చెప్పొద్దని దివ్య వాడితో ఒట్టేపించుకుంది. కానీ ఆ ఒట్టికి వాడు కట్టుపడతాడా? అవునే, అదిగాక వాడు అసలు కడుపుకు అన్నం తిండు, విశ్వాసం తింటాడు. అభికి అంతా చెప్పేసి దివ్యకి ఏం చెప్పలేదని అబద్ధం చెప్తే అలా జరిగితే మనకి ఆస్తి రాదు కదా పౌడరు. ఓస నీ అమ్మ కడుపు మాట, ఇంకా ఆస్తి ఎక్కడొస్తుందే బూడే తప్ప. ఇదంతా కలైతే బాగుంటుంది కదూ. మనకు బాగానే ఉంటుంది, చూసే వాళ్ళకే బోర్గా ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం పౌడరు? జరిగేది చూడటం తప్ప చేయటానికి ఏమీ లేదు. అంటే మనం ఈ ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ముందు ముందు ప్రాణాల మీద కూడా ఆశ వదులుకోవాల్సి వస్తుందే. ఏంటి పౌడరు, భయపడుతున్నావా? లేదే, భవిష్యత్తు అలా కనిపిస్తుంది. ఈ భగవంతుడున్నాడే పెద్ద శాడిస్టు. ఆశ పెట్టినట్టే పెట్టి అది కాస్త అడియాస చేస్తాడు. లేకపోతే ఈ జయగాడు శ్రేయ అల్లరి చేయటం ఏంటి? వీళ్ళ అల్లరి మాన్పించడానికి ఎక్కడో వైజాగ్ లో ఉన్న జానకి టీచర్ని పిలిపించటం ఏంటి? తను దివ్య అవ్వటం ఏంటి? దివ్యకు కూతురు ఉండటం ఏంటి? దాని పేరు అలివేలు మంగ తయారవ్వడం ఏంటి? ఆ మంగను అభి చూసి మమకారం పెంచుకోవటం ఏంటి? దివ్యను మంగను ఆ శారికేశగాడు చూడటం ఏంటి? ఇదంతా దేవుడి వల్లే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆడుతున్న స్క్రీన్ ప్లే. చారుకేశగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఆ దివ్య దగ్గరే ఉన్నాడే. ఊ, అమ్మో, ఇంకా అక్కడ వాడుతూ ఆ దేవుడు ఏమి స్క్రీన్ ప్లే చేపిస్తున్నాడో. ఓ. చారుకేశ సిస్టర్ ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? జానకి గారిని ట్యూషన్ గురించి అడగాలని చెప్పి మంగ ముందు మోకరిల్లడం ఏంటి? మేడంని దేవత అని పిలవడం ఏంటి? చారుకేశ అని పేరు పెట్టి పిలవమనడం ఏంటి? జానకి గారు చూపులతోనే చారుకేశను కంట్రోల్ చేయడం ఏంటి? గతంలో వీళ్ల మధ్య ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఛ! అసలు ఏమీ అర్థం కావటం లేదు. చారుకేశ గారు లోపలికెళ్ళి జానకి గారితో మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? వద్దు చారుకేశా, పిల్లల్ని ట్యూషన్కి ఇక్కడికి తీసుకురావడం కరెక్ట్ కాదు. వదిన నన్ను ఎంతగానో ద్వేషిస్తుంది. అలాంటిది తన పిల్లలు నా దగ్గర చదువుకుంటున్నారని తెలిస్తే వదిన తట్టుకోలేదు. ఇంట్లో గొడవలవుతాయి. ఏం కాదు దివ్యమ్మ, ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. నేనే పిల్లల్ని ఇక్కడికి తీసుకువెళ్తాను. వదినని మోసం చేయటం నాకు ఇష్టం లేదు. అయ్యో, ఇందులో మోసమే ఉందమ్మా. మీరుంటే పిల్లలు చక్కగా చదివేవారని అబీబాబు ప్రతిరోజు అంటూ ఉంటారు. ఆయన కోరికే నిజమైంది. పిల్లలు మీ దగ్గరే చదువుతున్నారు. మీరొచ్చాకే పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. మేనత్తగా వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దటం మీ బాధ్యత కూడా దివ్యమ్మ. జైన్ చూసినప్పుడు నాకు కూడా నాన్నని చూసిన ఫీలింగ్ కలిగింది చారుకేశ. కానీ అప్పుడు తెలియదు. బహుశా నాన్న పేరు కావటం వల్ల అలా అనిపించిందేమో అనుకున్నాను. అబీబాబు కూడా మంగమ్మను మొదటిసారి చూసినప్పుడు అలాగే అనుకున్నారంటమ్మా. అందుకే ఆ రోజు మంగమ్మను ఇంటికి తీసుకొచ్చారు. మంగమ్మ తనకే తెలియకుండా తన ఇంట్లో అడుగుపెట్టారు. తన ఇంటిని తన వాళ్లను పరిచయం చేసుకున్నారు. ఆ రోజు నుంచి అబీబాబు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసమ్మా. ఎప్పుడూ మంగమ్మ గురించే తలుచుకుంటూ ఉంటారు. మంగమ్మ తన మేనకోడలను తెలియకముందే ఆ మేనమామకు మంగమ్మ ప్రాణం అయ్యారు. మంగమ్మ హాస్పిటల్లో ఉన్నారని తెలిసినప్పుడు అబీబాబు పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఎందుకంత ఇదవుతున్నారని ఆ రోజు శశమ్మ అడిగితే మంగా మేడం గారి గురించి అబీబాబు ఎంతో గొప్పగా చెప్పారు దివ్యమ్మ. తన కన్న తల్లే మళ్ళీ తన మేనకోడలుగా పుట్టిందని తెలిస్తే ఆ మేనమామ ఇంకెంత పొంగిపోతారో. ఎందుకమ్మా నాతో ఒట్టు వేయించుకుని ఆనందానికి ఆనకట్ట వేశారు. అన్నయ్యని చూడాలని, కలవాలని నాకు ఆశగా ఉంది చారుకేశ. కాని వద్దు. వదిన సంతోషంగా ఉండాలి అంటే నేను దూరంగానే ఉండాలి. అందుకే నా గురించి ఎవరికీ చెప్పొద్దు. సరేనమ్మా, పిల్లల్ని రేపటి నుంచి ట్యూషన్ తీసుకొస్తాను. నాకిక్కడే ఉండిపోవాలనుంది, కానీ వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. రోజు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను. ఇంకొక్క మాటమ్మా, ఎన్నాళ్ళీ అజ్ఞాతవాసం? అన్నయ్యని ఎప్పుడు కలుస్తారు? తెలియదు చారుకేశ. ఎప్పటికీ కలవకపోవచ్చు కూడా. అదేంటి దివ్యమ్మ, మంగా మేడం గారు కూడా 7 ఏళ్లే అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆవిడ గతం మర్చిపోయారు కాబట్టి అన్నేళ్లు తెలియకుండా బతికారు. మీకంతా తెలుసు కదా దివ్యమ్మ. అంతా తెలుసు కాబట్టే ఎప్పటికీ కలవలేనేమో అన్నాను చారుకేశ. లేదమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని కలుపుతాడు. తప్పకుండా తొందరలోనే కలుపుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఉందమ్మా, నాకు నమ్మకం ఉంది. సార్ 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 ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు సార్. అదే నాకు కావాలి సార్. ఏమన్నారు సార్? మీకేం అర్థం కావట్లేదు కదా? అవును సార్. నాకేం అర్థం కావట్లేదు సార్. అదేంటి సార్, కన్ఫ్యూజ్ చేసిందే మీరు కదా. క్లారిటీగా చెప్పండి. నేను కన్ఫ్యూజ్ చేశానా
మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మరి మీరు కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయను సార్. అలా కాదండి, 1 by 1 వద్దాం, ఓకేనా? మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చాను. జానకి గారి గురించి అడిగి గుడికి వెళ్ళారు. వెళ్ళాను. తిరిగొచ్చి మంగను మేడం అన్నారు. మంగ ముందు మోకరిల్లారు. ఎందుకు? ఎందుకు చెప్పండి. అదే కదా సార్ అడుగుతున్నాను. అక్కడే కదా మీకు అర్థం కాలేదు సార్, అందుకే కదా సార్ అడుగుతున్నాను. ఈ క్లారిటీ ఉంది కదా మీకు. ఉంది కాబట్టి కదా సార్ అడుగుతున్నాను. మరి క్లారిటీ ఉన్నాక ఇంకా అడగడం దేని సార్, టైం వేస్ట్. సార్ 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 మీరు మళ్ళీ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదంతా కాదు సార్. మీరు మంగని మేడం అని ఎందుకు అన్నారు? మంగకి ఎందుకు దండం పెట్టారు? మీకు వారికి ఏంటి సంబంధం అది చెప్పండి సార్ ఫస్ట్. అంతే కదా. మంగ ఎవరు సార్? జానకి గారు డాక్టరు. జానకి గారు ఎవరు సార్? స్కూల్లో టీచరు. టీచర్ని ఏమంటారండి? గురువు. గురువు అంటే ఎవరు? దైవం. మరి దైవానికి దండం పెట్టడం తప్ప అండి? కానే కాదు. మరి ఏంటి సార్ మీ కన్ఫ్యూజన్? కానీ మీరు దండం పెట్టింది జానకి గారి కాదు కదా, మంగ కదా. బాగా క్లారిటీగా ఉన్నారు మీరు. మంగ ఎవరు? జానకి గారు డాక్టరు. జానకి గారు ఎవరు? ఏంటి సార్ మళ్ళీ మీరు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. జానకి గారు టీచరు అంటే గురువు అంటే దైవం. అలాంటప్పుడు ఆ దైవానికి దండం పెట్టాలి. కానీ మీరు మంగకెందుకు దండం పెట్టారని అడుగుతున్నాను సార్. ఎందుకు? దైవం కూతురు దెయ్యం అవుతుందా సార్? దైవమే కదా అవుతుంది. మరి జానకి గారు టీచర్ కాబట్టి గురువు దైవం అన్నారు. మరి మంగ స్టూడెంట్ కదా. మీరు పిచ్చ క్లారిటీతో ఉన్నారు సార్. పిల్లలంటే ఎవరు సార్? పిల్లలంటే పిల్లలే. కాదు సార్, పిల్లలంటే దేవుళ్ళు. దేవుళ్లకు దండం పెట్టడం తప్పు కాదుగా. సరే ముఖ ముందు చెప్పొచ్చు కదా సార్. నాకు ఇప్పుడే తట్టింది. ఏంటి సార్? ఏం లేదు సార్. మా మేడం గారిని జాగ్రత్తగా చూసుకోండి. మేడం ఎవరు? మంగా మేడం. మంగ మేడం ఎలా అవుతుంది సార్? మీరెవరు సార్? పీటీ మాస్టర్ని. మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? సార్ అంటారు కదా. జానకి గారిని ఏమంటారు? మేడం అంటారు. అదే కదా నేను చెప్పేది. మరి మీరు మేడం అనేది మంగను కదా. మీరు సూపర్ క్లారిటీతో ఉన్నారు సార్. మేడం గారి డాటర్ని మేడం అని పిలవడం నాకు అలవాటు. సార్ ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది సార్? మీరు పక్కా జెంటిల్మెన్ అని, 24 క్యారెట్స్ బీట్రూట్ అని సార్. అస్సలు లేకపోతే పిల్లల్ని మేడం అని పిలవడం ఏంటి సార్? సార్ మీరు మామూలు కాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ఓకే గుడ్ నైట్ సార్. శుభరాత్రి. గుడ్ నైట్ సార్. మీరు జెంటిల్మెన్ సార్. గుడ్ నైట్ సార్. జెంటిల్మెన్ సార్. అవును, మంగంతా ఇద్దరికి చూశారు కదా, అప్పుడు మేడం అని పిలవకుండా ఇప్పుడు ఎందుకు పిలిచినట్టు? మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉందే. అయ్యో ఇటు కదా. చారుకేసా చారుకేసా. చారుకేస్ ఇంకా రాలేదండి. మార్నింగ్ వెళ్ళాడు, ఇంకా రాకపోవడం ఏంటి? వాడెందుకు వస్తాడు? దివ్య కనిపించిందిగా. ఆ దివ్య దగ్గరే పాతుకుపోయి ఉంటాడు. ఒకసారి ఫోన్ చేయండి. లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు చేస్తాడు? దివ్యను చూసిన ఆనందంలో వాడికి ఇప్పుడు ఏమీ కనిపించదు, వినిపించదు. అసలు ఈ రోజు ఇంటికి వస్తాడా రాడా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు చారుకేసా? అదిగో వచ్చేసాడు. దివ్యం చూశానని చెప్పేస్తాడేమో. మార్నింగ్ మీరు చెప్పారు కదా బాబు, టీచర్ గారిని కలిసి ట్యూషన్ గురించి మాట్లాడమని. దానికి ఇంతసేపు ఎందుకు? నేను వెళ్లేసరికి టీచర్ గారు ఇంట్లో లేరు సిసమ్మ, గుడికి వెళ్లారు. ఆ ఊళ్ళోనే వీడు దివ్యను చూశాడు. పౌడ్రు ఇప్పుడు ఈ విషయం చెప్తాడేమో. నేను కూడా గుడికి వెళ్ళాను బాబు, అక్కడ మంచి జరిగింది. వామ్మో, వీడు చెప్పేస్తాడేమోనే. అంటే ఒట్టు కట్టును పెట్టేస్తాడా? ఏం జరిగింది? దేవతను చూశాను బాబు.